నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకాపా పాలనలో భూ కబ్జాలపై ప్రభుత్వానికి అధికారుల నివేదిక. తప్పు తమది కాదంటూ వివరణ. సమగ్రంగా ఇవ్వాలని తిప్పి పంపిన సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా పుంగనూరులో 982 ఎకరాలు కొట్టేసిన పెద్దాయన అనుచరులు. ప్రభుత్వ భూములకు పట్టాలు ఇచ్చిన వైకాపా విధేయ అధికారులు. నేడు పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష. ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేయడంపై తెలంగాణ ప్రభుత్వ దృష్టి. ఈ ఏడాది 6 లక్షల ఎకరాలకు అదనంగా నీరివ్వాలని లక్ష్యం. జమ్మూ కాశ్మీర్ కఠువా జిల్లాలో ఉగ్ర ఘాతుకం. సైనిక వాహనంపై గ్రెనేడ్ విసిరి కాల్పులు జరిపిన ముష్కరులు. అమరులైన 5 జవాన్లు. ప్రాంతీయ శాంతి సుస్థిరతలకు మద్దతుగా నిలుస్తామన్న మోదీ. భారత్ రష్యా వ్యూహాత్మక బంధం బలోపేతమైందని ఉద్ఘాటన. ఉక్రెయిన్పై క్షిపణులతో విరుచుకుపడిన రష్యా. 31 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు. వైకాపా పాలనలో జరిగిన భూ కబ్జాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ భూ కబ్జాలపై శ్వేతపత్రం విడుదల చేరున్న క్రమంలో అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేశారు. వైకాపా హయాంలో అక్రమాలు నిజమే, కానీ బాధ్యత మాది కాదన్న రీతిలో వారి నివేదిక ఉంది. నివేదిక అసమగ్రంగా ఉందంటూ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో సమగ్రంగా రిపోర్ట్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకుల భూ కబ్జాలు, విశాఖలో దసపల్లా వంటి విలువైన స్థలాల అన్యాక్రాంతం, ఎసైన్డ్ భూములపై శాశ్వత హక్కుల పేరుతో అక్రమాలు, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలపై ప్రభుత్వం త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్తో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఏపీ భూ హక్కు చట్టం, రీసర్వే, విద్యుత్ సంస్థలు, వైకాపా కార్యాలయాలకు భూముల కేటాయింపు, పేదలకు సెంటు స్థలాలు, రెవెన్యూ వ్యవహారాల్లో వైకాపా నాయకుల జోక్యం వంటి అంశాలపై అధికారులు రూపొందించిన నివేదికను ఆయన పరిశీలించారు. అప్పట్లో జరిగిన తప్పులన్నీ ముఖ్యమంత్రి, మంత్రులు, వైకాపా నాయకులే చేసినట్లు, వాటిలో ఎక్కడా తమ ప్రమేయమే లేనట్లు అధికారులు పేర్కొన్నారు. నివేదిక సమగ్రంగా లేదంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో మరింత లోతుగా తయారు చేయాలని ఆదేశించారు. విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల్ని నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ కేటగిరీలోకి మార్చారని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. వివాదాస్పద సిబిసి, ఎన్సి భూముల్లో వైకాపా మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ భవన నిర్మాణ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. 65 కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారని తెలిపారు. ఎన్సీసీ, దసపల్లా, హయగ్రీవ భూములు స్వాహా చేశారని పేర్కొన్నారు. శారదా పీఠానికి కొత్త వలసలో అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని ఎకరం ₹1 చొప్పున కేటాయించినట్లు అధికారులు నివేదికలో తెలిపారు. కేటాయింపు జరిగి 20 ఏళ్లు దాటినా ఎసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేలా వైకాపా ప్రభుత్వం చేసిన చట్టం మేరకు 9,93,284 ఎకరాల్ని 22A జాబితా నుంచి తప్పించినట్లు అధికారులు తమ నివేదికలో స్పష్టం చేశారు. ఆ భూముల్ని పేదల నుంచి వైకాపా నాయకులు తక్కువ ధరకు కొట్టేశారని వివరించారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన నమూనా టైటిలింగ్ యాక్ట్ స్ఫూర్తికి భిన్నంగా వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందని అధికారులు పేర్కొన్నారు. ఆ చట్ట నిబంధనలతో ప్రజల భూములకు రక్షణ ప్రశ్నార్థకం కానుందని తెలిపారు. ప్రమాదకరమైన ఈ చట్టాన్ని మరే రాష్ట్ర ప్రభుత్వమూ తీసుకురాలేదని గుర్తు చేశారు. భూముల రీసర్వే నిర్వహణకు సమయం ఇవ్వనందున తుది రికార్డుల్లో అనేక తప్పులు దొర్లాయని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు వేయడాన్ని నివేదికలో ప్రస్తావించారు. ఒంగోలు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా భూ కుంభకోణాలు జరిగాయని, జనన మరణ ధృవపత్రాల జారీలోనూ అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు. సర్వే రిపోర్టు, భూ మార్పిడి, పాత స్టాంపు పేపర్లపై పాత తేదీలు నమోదు చేసి నకిలీ వ్యక్తులతో జీపీఏలను సృష్టించారని తెలిపారు. కుటుంబ వివాదాల్లో ఉన్న అన్క్లెయిమ్డ్ ప్రైవేట్ భూముల్ని కొందరు స్వాహా చేశారని బహిర్గతం చేశారు.
ఇళ్ల పట్టాలు, వ్యవసాయ భూముల పంపిణీకి లబ్ధిదారుల ఎంపికలోనూ వైకాపా నాయకులు జోక్యం చేసుకునేవారని అధికారులు తమ నివేదికలో ప్రస్తావించారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసేవారని తెలిపారు. ఓటర్ల నమోదులోనూ కల్పించుకుని వారికి అనుకూలంగా పనిచేయాల్సిందిగా అధికారులపై ఒత్తిడి తెచ్చేవారని వివరించారు. తీవ్ర అవకతవకలకు పాల్పడ్డ 4 తహసీల్దార్ల డిస్మిస్, నిర్బంధ పదవీ విరమణ, 10 మంది హోదా తగ్గింపునకు సీసీఎల్ఏ ఆదేశాలిస్తే వైకాపా నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారి శిక్షను తగ్గించారని నివేదికలో పేర్కొన్నారు. సాగు భూముల్లో అక్రమ లేఅవుట్లు వేసే నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయేతర భూములుగా మార్చేసుకున్నారని తెలిపారు. నాన్ ఆక్వా జోన్ పరిధిలోకి వచ్చే భూముల్ని చేపల చెరువులుగా మార్చేశారని వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తుల భూముల్ని 22A జాబితాలో పెట్టించి వారిపై ఒత్తిడి తెచ్చి కారు చౌకగా కొట్టేశారని అధికారులు సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల కింద ఇవ్వాలి అనుకున్న భూముల్ని వైకాపా నేతలు బినామీల పేర్లతో తక్కువ ధరకు కొని వాటిని అధిక ధరలకు తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారని అధికారులు తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం 28,554 ఎకరాల 64 సెంట్ల ప్రభుత్వ భూమిని వినియోగించారని పేర్కొన్నారు. అధిక శాతం ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూముల్ని సేకరించారని తెలిపారు. నివాసయోగ్యం కాని, నీరు నిలిచే, పర్యావరణ ప్రభావం చూపే భూముల్ని సేకరించారని పేర్కొన్నారు. చాలా చోట్ల గ్రామాలకు దూరంగా ఉండడంతో లబ్ధిదారులు వాటిని తీసుకోలేదని వెల్లడించారు. ఎన్జీటీ ఆదేశాలతో 54 ఎకరాల భూముల్ని మళ్లీ అటవీ భూములుగా పునరుద్ధరించాల్సి వచ్చిందని, ఫలితంగా ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలోనూ పారదర్శకత లేదని, పెద్ద సంఖ్యలో అనర్హుల పేర్లను జాబితాల్లో చేర్చారని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు పొందిన వారిలో 20% మంది ఇప్పటికే అమ్ముకున్నారని బహిర్గతం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలకు నీట మునిగే ఆవ భూముల్ని సేకరించారని, ఇళ్ల పట్టాలకు అనుకూలం కాని వీటికి అధిక మొత్తంలో పరిహారం చెల్లించారని అధికారులు తెలిపారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పశువుల మేత బీడు భూముల్ని సేకరించారని నివేదికలో పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టంలో నిర్ణయించిన దానికంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ పరిహారం చెల్లించేలా ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఈ మొత్తాన్ని రైతులకు చెల్లించకుండా మధ్యవర్తులు వాటాలు తీసుకున్నారని వివరించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో ఎకరా 30 లక్షల రూపాయలు ఉంటే పరిహారం 55 లక్షల చొప్పున ఇప్పించారని వెల్లడించారు. పల్లపు ప్రాంతాల్ని సేకరించి వాటిని చదును చేసే కాంట్రాక్టుల్ని కూడా వైకాపా నేతలే దక్కించుకున్నారని అధికారులు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద చెరువుల్లో పూడిక తీసిన మట్టిని అక్కడకు తరలించి నిధులు కాజేశారని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో భూమి చదును కోసం 34,73,00,000 రూపాయలు వినియోగించారని ప్రస్తావించారు. ఊరికి దూరంగా శ్మశానాలకు, అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చోట లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదని తెలిపారు. ప్రభుత్వం తక్కువ ధరకు భూములు సేకరిస్తోందంటూ విశాఖ జిల్లా భీమిలి, ఆనందపురం, పద్మనాభం, అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం, పరవాడలో వైకాపా నేతలు అక్కడి రైతుల్ని తప్పుదోవ పట్టించడంతో పాటు భయపెట్టారని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. వారి భూముల్ని ఒప్పంద పత్రాలపై కొనుగోలు చేశారని తెలిపారు. ఇండోసోల్ సోలార్ సంస్థకు 10,226 ఎకరాలు, గ్రీన్కో కంపెనీకి 14,828 ఎకరాలు కేటాయించారని అధికారులు సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. వివిధ జిల్లా కేంద్రాల్లో అత్యంత విలువైన భూముల్ని వైకాపా కార్యాలయాలకు కేటాయించారని తెలిపారు. ఎకరాకు ఏడాదికి 1,000 రూపాయల చొప్పున 40 ఎకరాల 78 సెంట్ల భూమిని కట్టబెట్టారని బహిర్గతం చేశారు. వాటి విలువ కోట్లలో ఉంటుందని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఒక్క ఉత్తర్వుతో 982 ఎకరాల భూమి కొట్టేశారు. పెద్దాయన అండతో నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించి పట్టాలు ఇచ్చారు. గతంలో చిత్తూరు జేసీగా పనిచేసి ప్రస్తుతం కలెక్టర్గా ఉన్న వెంకటేష్కు ఈ ఘనకార్యంలో పాత్ర ఉంది. ఈ భూముల్లో ఎక్కువ శాతం పెద్దాయన అనుచరుల చేతుల్లోకే వెళ్లాయి. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం మారినా అధికారులు వైకాపా విధేయులుగానే ఉన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలో ఏకంగా 982 ఎకరాల భూములు కొట్టేశారు. మొత్తంగా వాటి విలువ 100 కోట్ల రూపాయలకు పైనే. రెవెన్యూ దస్త్రాల్లో అనాధీనం పేరుతో నమోదైన ఆ భూముల్ని గతంలో పనిచేసిన కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు కాపాడుతూనే వచ్చారు. కానీ వైకాపా ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మాత్రం పెద్దాయన అండ చూసుకుని రెచ్చిపోయారు. మొత్తం భూముల్ని పట్టా భూములుగా తేల్చేశారు. తద్వారా 600 ఎకరాలకు పైగా భూముల్ని పెద్దాయన అనుచరుల చేతుల్లోకి
వెళ్లిపోయేలా చేశారు. గత ప్రభుత్వంలో చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్గా పనిచేసి ఇటీవల తిరుపతి జిల్లా కలెక్టర్గా నియమితులైన ఎస్ వెంకటేష్ ఒక్క ఆర్డర్తో దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న 982 ఎకరాల భూమిని ఇలా ప్రైవేట్ వ్యక్తుల పరం చేశారు. ఆ తర్వాత నిషేధిత జాబితా 22A నుంచి అధికారులు తొలగించారు. ఈ వ్యవహారంలో మరో 2 కలెక్టర్లు పనిచేశారు. పట్టా భూముల కోసం రెవెన్యూ స్థాయిలో ఒత్తిడి తెచ్చింది 22A నిషేధిత జాబితా నుంచి తొలగించింది వారే. ఈలోగా ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వంలో పెద్దాయన విధేయులుగా అక్కడే విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు మొత్తం భూముల్ని ఇటీవలే వెబ్లాండ్ లో నమోదు చేసేశారు. రాగానిపల్లిలోని 982.49 ఎకరాల భూమికి 1907లో అప్పటి పొంగనూరు జమీందారు మహదేవరాయలు పేరుతో పట్టా ఇచ్చారు. 1948 ఎస్టేట్ ఎబాలిషన్ చట్టం ప్రకారం ఈ భూమిని ప్రభుత్వం పొంగనూరు జమీన్ ఎస్టేట్లో భాగమని ప్రకటించి స్వాధీనం చేసుకుంది. అనంతరం సెటిల్మెంట్ అధికారులు దీనిపై సుమోటో విచారణ చేసి ఈ భూమికి మహదేవరాయలు కుమారుడు శంకరరాయలు పేరుతో 1958 ఫిబ్రవరి 27న రఫ్ పట్టా ఇచ్చారు. తరువాత ఆయన దీన్ని వెంకటస్వామి రెడ్డప్పరెడ్డికి విక్రయించారు. రైత్వారీ పట్టాలు వచ్చాయి. తర్వాత ఈ భూమి పలుమార్లు చేతులు మారింది. రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. 1973 డిసెంబర్లో సెటిల్మెంట్ డైరెక్టర్ ఈ భూమి అనుభవదారులకు నోటీసులిచ్చారు. జమీందారు పట్టా జారీ నిబంధనలకు విరుద్ధమని, అది సాగు భూమి కాదని, అడవిగా ఉందని పేర్కొన్నారు. సాగు భూమిగా మార్చడానికి 1908 నాటి ఎస్టేట్స్ ల్యాండ్ చట్టం ప్రకారం అప్పటి కలెక్టర్ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. 1977 ఫిబ్రవరి 24న శంకరరాయలకు ఇచ్చిన పట్టాను రద్దు చేశారు. వెంకటస్వామి రెడ్డప్పరెడ్డి వారసులు ఈ భూమిపై హక్కుల కోసం కోర్టుల్లో పిటిషన్లు, అప్పీళ్లు వేశారు. చివరగా దీనిపై 2022లో చిత్తూరు సంయుక్త కలెక్టర్ వెంకటేష్ విచారణ చేపట్టారు. 1907లో రఫ్ పట్టాను ధృవీకరించారని, దీన్ని మళ్లీ విచారించి పట్టా ఇవ్వక్కర్లేదని పేర్కొన్నారు. 1908 ఎస్టేట్స్ ల్యాండ్ చట్టానికి ముందే పొంగనూరు జమీందారు పట్టా ఇచ్చారని, ఆ అధికారం ఆయనకు ఉందని చెప్పారు. దీనిపై అనేక లావాదేవీలు జరగడం ద్వారా పట్టా భూమిగా గుర్తించారని జేసీ తేల్చారు. ఇవి వ్యవసాయ భూములే అని అధికారులు శిస్తు వసూలు చేశారని, విద్యుత్ కనెక్షన్ ఇచ్చారని వివరించారు. 1907లో రఫ్ పట్టా ఇచ్చినా వారు 1948 ఎస్టేట్ ఎబాలిషన్ చట్టం ప్రకారం 1945 జులై 1 నాటికి భూమి మీద తామే ఉన్నామని సెటిల్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ వద్ద శాశ్వత పట్టా తీసుకోవాలి. అలా తీసుకోలేదు. ఒకరి పేరుతో 982 ఎకరాల భూమి ఉంటే అది 1976 ల్యాండ్ సీలింగ్ చట్టం పరిధిలోకి వస్తుంది. కానీ ఈ భూమి రాలేదు. రఫ్ పట్టా చెల్లదని గతంలో న్యాయస్థానాలు కూడా తీర్పు ఇచ్చాయి. అయినా అప్పటి జేసీ వెంకటేష్ రఫ్ పట్టా చెల్లుతుందని, కొత్త పట్టా అవసరం లేదని తేల్చేశారు. దీనికి అనుగుణంగా కలెక్టర్ నిషేధిత జాబితా 22A నుంచి వాటిని తొలగించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైకాపా విధేయ అధికారులు వెనక్కి తగ్గలేదు. పెద్దాయనకు అనుకూలంగా వెబ్లాండ్ లో మార్పులు చేశారు. 22వ సర్వే నంబర్ విస్తీర్ణం 982.49 ఎకరాలు కాగా వెబ్లాండ్ లో అనాధీనం అని చూపిస్తోంది. అదే సర్వే నంబర్లో సబ్ డివిజన్ కింద పలువురు పేర్లతో ఆన్లైన్ చేశారు. అంటే సర్వే నంబర్ మొత్తం విస్తీర్ణానికి మించి రెట్టింపు నమోదైంది. అధికారులు ఎంత అడ్డగోలుగా పనిచేశారో చెప్పడానికి ఇదే నిదర్శనం. వెబ్లాండ్ లో పేర్లు నమోదు చేసిన వారిలో పూర్వీకుల నుంచి హక్కు కోసం పోరాడుతున్న వారి వారసులు 7 మాత్రమే అని, మిగిలిన వారంతా పెద్దాయన అనుచరులేనని, వారికే సుమారు 600 ఎకరాల వరకు కట్టబెట్టారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తే ఈ భూదందాలో అప్పటి ఐఏఎస్ అధికారులతో పాటు రెవెన్యూలోని వివిధ స్థాయి అధికారుల పాత్ర వెలుగులోకి వస్తుంది. పర్యావరణ హితంగా వినాయక చవితి జరుపుకోవాలని ఏపీ ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మట్టి వినాయకుని ప్రతిమలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పిఠాపురంలో మట్టి వినాయకుని విగ్రహాలకు పూజలు జరిగేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దేవాలయాల్లో ప్రసాదాన్ని ప్లాస్టిక్ కవర్లలో కాకుండా తాటాకులను వాడాలని సూచించారు. త్వరలో పిఠాపురంలోని అన్ని ఆలయాల్లో ఈ ప్రయోగాత్మక విధానం అమలు చేస్తామన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లనున్న రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12:45 వరకు ఐడీఓసీ వద్దకు చేరుకుని మొక్కలు నాటుతారు.
అనంతరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రముఖులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సుమారు 3.5 గంటల పాటు అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు భూత్పూర్ రోడ్లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ హాల్లో జిల్లాలోని కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. వారానికి ఒక జిల్లాలో పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 15న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లు వస్తువుల నాణ్యత తనిఖీ చేసేందుకు జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. అంగన్వాడీలో సెర్ప్ బడ్జెట్పై సమీక్ష నిర్వహించిన మంత్రి కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయన్న అంశంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత లేని గుడ్లు పంపిణీ చేస్తే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నాణ్యత లేని గుడ్లు, వస్తువులు సరఫరా అయితే వాటిని తిరస్కరించాలని, లేని పక్షంలో సంబంధిత స్థానిక అధికారులు, టీచర్లను బాధ్యులను చేయక తప్పదని హెచ్చరించారు. నాసిరకం వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టుల గడువును 2 ఏళ్ల నుంచి తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రాధాన్యకర ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి ఈ ఏడాది 6 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు అదనంగా సాగునీరు అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. 75% పైగా పనులు పూర్తయినా తక్కువ వ్యయం అవసరమయ్యే 19 ప్రాజెక్టులను ప్రాధాన్యకరంగా నీటిపారుదల శాఖ గుర్తించింది. దేవాదుల, సీతారామ, కల్వకుర్తి, ఏఎంఆర్, ఎస్ఎల్బీసీ, డిండి, శ్రీపాద ఎల్లంపల్లి, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల, చెనాక, కొరాట, చిన్న కాళేశ్వరం, ఎస్ఆర్ఎస్పీ 2వ దశ, పిప్రి ఎత్తిపోతల, కోయిల్ సాగర్, మోడికుంటవాగు, నీల్వాయి ప్రాజెక్టు, గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు ఈ ఏడాది ప్రాధాన్యకర ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయి. వాటికి 19,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా. ఉన్నతాధికారులు, చీఫ్ ఇంజనీర్లతో సమావేశమైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాధాన్యకర ప్రాజెక్టులపై సమీక్షించారు. ఆయా ప్రాజెక్టుల కింద మిగిలిన పూర్తి చేయాల్సిన పనులపై చర్చించారు. వీలైనంత త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. సదర్మట్ ఆనకట్టను నెలాఖరులో, సీతారామ ప్రాజెక్టులో భాగంగా రాజీవ్ గాంధీ కాలువను ఆగస్టు 15న ప్రారంభించాలని భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కొనసాగుతున్న సీతారామ ప్రాజెక్టు అనుసంధాన కాలువ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. అధికారులతో కలిసి ఏనుకూరు మండలం, హిమాంనగర్, రేపల్లెవాడ గ్రామాల సమీపంలో నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. కాలువ నిర్మాణానికి ఆ గ్రామాల్లో ఉన్న గ్యాస్ పైప్లైన్ కొంత ఆటంకంగా ఉండడంతో అక్కడ పనులు నిర్వహించేందుకు కంపెనీకి చెందిన గుజరాత్ ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం పనులు కొనసాగేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని చెప్పారు. సీతారామ అనుసంధాన కాలువ పరిధిలో అవసరమైన ప్రాంతాల్లో కలవట్టుల నిర్మాణం జరుగుతుందన్నారు. రైతులకు పరిహారం అందించే క్రమంలో న్యాయం జరిగే విధంగా చూడాలని కలెక్టర్ను తుమ్మల ఆదేశించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడం కోసం 5 కోట్ల రూపాయలతో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేతేపల్లి మండలం కొల్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద ఏడీపీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రామా కేర్ సెంటర్కు మంత్రి శంకుస్థాపన చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా 17 బ్లాక్ స్పాట్లు గుర్తించి అక్కడ తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. మన్యం ప్రాంతంలోని ముంచంగిపుట్టు పరిధి కిండుగూడలో పాఠశాలకు పక్కా భవనాన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గిరిజనులు శ్రమదానంతో తమ పిల్లల పాఠశాల కోసం ఓ పాక నిర్మించుకున్న వీడియో సోషల్ మీడియా ద్వారా మంత్రి దృష్టికి వచ్చింది. దీంతో తక్షణమే పాఠశాల భవనం నిర్మించాలని లోకేష్ అధికారులకు ఆదేశాలిచ్చారు. తమ పిల్లలకు విద్యను అందించే బడి కోసం గిరిజనులు చేసిన కృషి అభినందనీయమని మంత్రి ప్రశంసించారు. బియ్యం, కందిపప్పు ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాపారులను ఆదేశించారు. సచివాలయంలో ధరల స్థిరీకరణపై అధికారులు, బియ్యం, కందిపప్పు వ్యాపారులతో సమావేశమైన మంత్రి బ్లాక్ మార్కెట్ వంటి చర్యలకు పాల్పడవద్దని వ్యాపారులకు సూచించారు. ఈ నెల 11 నుంచి రైతు బజార్లలో కందిపప్పు, బియ్యం విక్రయాలు జరపాలని మంత్రి నిర్ణయించారు. రైతు బజార్లలో అమ్మే బియ్యం, కందిపప్పు ధరలను మంత్రి ఖరారు చేశారు. కిలో కందిపప్పు 160 రూపాయలు, స్టీమ్డ్ రైస్ 49 రూపాయలు, ముడి బియ్యం 48 రూపాయలుగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో 180 రూపాయలు, స్టీమ్డ్ రైస్ 55 రూపాయలు 85 పైసలు, ముడి బియ్యం 52 రూపాయల 40 పైసలకి విక్రయిస్తున్నారు.
ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్లో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులకు న్యాయం చేస్తామని హైదరాబాద్ సిసిఎస్ డీసీపీ శ్వేతారెడ్డి అన్నారు. ఈ కేసులో నిందితులు 4 ప్రాంతాల్లో కొన్న ఆస్తులను కోర్టు ఆదేశాలతో జప్తు చేసినట్టు తెలిపారు. ధన్వంతరి ఫౌండేషన్ బాధితులతో డీసీపీ సమావేశం నిర్వహించారు. 5 ఏళ్ల క్రితం డాక్టర్ పి కమలాకర శర్మ ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 2.5 లక్షల మందిని సభ్యులుగా చేర్చాడు. వారిలో విశ్రాంత అఖిల భారత సర్వీస్ అధికారులు ఉన్నట్టు వెబ్సైట్లో చూపి తన ఫౌండేషన్ చేపట్టబోయే వ్యాపారాల్లో వచ్చే లాభాలను పంచుతారని 4,000 మంది నుంచి 514 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించారు. తొలుత కొంతకాలం సజావుగానే వడ్డీలు అందించి ఆ తర్వాత ముఖం చాటేశాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ధన్వంతరి ఫౌండేషన్ పేరిట పలు బ్యాంకుల్లో ఉన్న 30 ఖాతాలను ఫ్రీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులను అమ్మడం ద్వారా డిపాజిట్ సొమ్ము రికవరీ అవుతుందని డీసీపీ శ్వేతారెడ్డి బాధితులకు భరోసానిచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో మరణించిన జవాన్ల సంఖ్య 5కు పెరిగింది. కఠువా జిల్లాలోని మారుమూల ప్రాంతంలో మిచేడిలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేయడంతో 5గురు మరణించగా మరో 5గురు గాయపడ్డారు. 10 మంది జవాన్ల బృందం మధ్యాహ్నం 3:30 సమయంలో మాచేడి కిండ్లీ మల్హార్ రోడ్డు మార్గంలో ట్రక్కులో వెళ్తూ గస్తీ నిర్వహిస్తుండగా ముష్కరులు ఒక ఉదుటన వాహనంపైకి గ్రెనేడ్ విసిరారు. ఈ హఠాత్ పరిణామం నుంచి సైనికులు తేరుకోకముందే కాల్పులకు పాల్పడ్డారు. దీంతో వాహనంలో ఉన్న 10 మందికి గాయాలయ్యాయి. వారిలో 5గురి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు జూనియర్ కమిషన్డ్ అధికారి ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన జవాన్లకు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాల్పుల అనంతరం పోలీసులు పారామిలిటరీ దళం సాయంతో సైనిక సిబ్బంది ఎదురుదాడికి దిగడంతో ఉగ్రవాదులు సమీప అటవీ ప్రాంతాల్లోకి పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే అదనపు బలగాలు అక్కడికి చేరుకొని ముష్కరులను మట్టుబెట్టడానికి ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొంది. ప్రాంతీయ శాంతి సుస్థిరతలకు మద్దతుగా నిలుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రత్యేకమైన గౌరవప్రదమైన భారత్ రష్యా వ్యూహాత్మక బంధం గత 10 ఏళ్లలో మరింత ముందుకు సాగిందని తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా నోవో ఒగర్వోలోని తన అధికారిక నివాసంలో ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రైవేటు విందు ఇచ్చారు. తన ఇంటికి వచ్చిన మోదీకి పుతిన్ ఘన స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇంధన, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటకం వంటి రంగాలతో పాటు ప్రజల మధ్య సాంస్కృతిక బంధం విస్తృతమైందని ప్రధాని మోదీ అన్నారు. ఉక్రెయిన్పై రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. రాజధాని కీవ్లోని చిన్నారులు ఆసుపత్రిపై దాడి చేసింది. ఈ ఘటనలో మొత్తం 31 మంది మరణించారు. 154 మంది గాయపడ్డారు. అత్యాధునిక కింజాల్ రాకెట్లను రష్యా ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వాయుసేన ఆరోపించింది. ఉక్రెయిన్లోని 5 నగరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా భీకర క్షిపణి దాడి చేసింది. మొత్తం 40 క్షిపణులను ప్రయోగించింది. అవి అపార్ట్మెంట్లు, ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. వాటిలో 30 క్షిపణులను అడ్డుకున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రపంచ దేశాలు మౌనంగా ఉండకూడదని, రష్యా ఏం చేస్తుందో అందరూ చూడాలని సామాజిక మాధ్యమాల వేదికగా పేర్కొన్నారు. రష్యా దాడితో ఆసుపత్రిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో పిల్లలను తీసుకుని తల్లులు ఇతర ఆసుపత్రులకు వెళ్లారు. మరికొందరు సాయం కోసం ఆసుపత్రి వద్దే ఎదురు చూస్తున్నారు. ఆసుపత్రిపై దాడిని చెక్ రిపబ్లిక్తో పాటు జర్మనీ ఖండించాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి తదుపరి చైర్మన్ ఎన్నికల రేసులో బీసీసీఐ సెక్రటరీ జైషా ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీసీ తదుపరి చైర్మన్ ఎన్నిక ఈ ఏడాది నవంబర్లో జరగనుంది. ప్రస్తుతం చైర్మన్ గ్రెగ్ బార్క్లే 4 సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. అతడు మరో టర్మ్ చైర్మన్గా కొనసాగడానికి అర్హత ఉంది. అయితే బీసీసీఐ సెక్రటరీ జైషా ఐసీసీ చైర్మన్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.